హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే పొడి వంకాయ ఫ్రై చేయబోతున్నాను. ముందుగా పొడి వంకాయలని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ఆనియన్ తీసుకొని సన్నగా తరుముకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా మాత్రమే తరుముకోవాలి ఆనియన్స్. ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కడ కనిపించకూడదు. సో ఆనియన్స్ తరుముకున్న తర్వాత మధ్యలో మా చిన్నత్తయ్యకి టీ కావాలి అని అడిగింది. సో నేను తనకి టీ ఇచ్చేసాను. ఇచ్చేసి వచ్చి నేను నా ప్రాసెస్ స్టార్ట్ చేశాను. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకోవాలి. మా తెలంగాణలో కడాయి అంటారు. సో కడాయి పెట్టేసుకోండి. ఈ కడాయి ఏంటి అలా ఉందని చూస్తున్నారా? కడాయి చాలా పాతకాలమైన కడాయి అండి. దాంట్లో ఏ వంట చేసినా సూపర్. సో మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత బ్రింజాల్ వేసుకోవాలి. బ్రింజాల్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం దాన్ని పక్కకి తీసుకోవాలి. అదే ఆయిల్లో కాస్త జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక అది కలర్ చేంజ్ అయ్యాక మనం కాస్త ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇంట్లో గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గినాక పచ్చివాసన పోయాక మనం దాంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక స్టార్టింగ్లో మనము ఫ్రై చేసుకున్న బ్రింజాల్ ఉంటుంది కదా, ఆ బ్రింజాల్ కూడా వేసుకోవాలి. బ్రింజాల్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. బ్రింజాల్ అనేది దగ్గరకు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ మాడనివ్వకుండా అంటకుండా మనం కలుపుతూనే ఉండాలన్నమాట. సో అది అనేది మనకి దగ్గరకు వచ్చేస్తుంది. కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చాక సాల్ట్ వేసుకోవాలి. మొత్తం మనకి బ్రింజాల్ అనేది దగ్గరకు వచ్చి అయ్యింది ఇంకా ఫినిష్ అయింది అన్నప్పుడు మనము కారం పౌడర్ వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి, టేస్ట్ తగ్గట్టు కారం పౌడర్ వేసుకున్నాక ఫైనల్గా మనం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఫ్రై అనేది కంప్లీట్. అండ్ శ్రావణి, ఈ రెసిపీ నీకోసమే చేశాను, చూసి నేర్చుకో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బ్రింజాల్ కర్రీ అయితే బ్రింజాల్ కర్రీ కాదు, బ్రింజాల్ ఫ్రై అయితే చాలా బాగుంది. అసలు మీరు ఒకసారి ట్రై చేసి వేడి వేడి అన్నంలో తినండి.